బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రముఖులు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇక రవాణా శాఖ మీద డ్రైవ్ చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ పెట్టనున్నట్లుగా తెలిపారు. అనుభవం లేని డ్రైవర్లతో ఈ మధ్య కాలంలో వీఐపీలు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై వీఐపీలందరికీ లెటర్లు పంపిస్తామన్నారు. సుదూర ప్రాంతాలకు కేవలం సెలెక్టెడ్ డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రముఖులు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇక రవాణా శాఖ మీద డ్రైవ్ చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ పెట్టనున్నట్లుగా తెలిపారు. అనుభవం లేని డ్రైవర్లతో ఈ మధ్య కాలంలో వీఐపీలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై వీఐపీలందరికీ లెటర్లు పంపిస్తామన్నారు. సుదూర ప్రాంతాలకు కేవలం సెలెక్టెడ్ డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న నిర్ణయంతో ఈ మేరకు ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో వాటిని నివారించే అవకాశం ఉందంటారా హరీష్? రైట్ వెన్నెల, రాష్ట్ర రవాణా శాఖ పైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ ఫోకస్ చేశారు. ఇక రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే వీవీఐపీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏదైతే వీఐపీ వీళ్ళంతా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబంలో కూడా రోడ్డు ప్రమాదాలు చూసుకొని విషాద సంఘటనలను చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక నిన్న ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ప్రధానంగా దీనిపైనే ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇప్పుడు వచ్చే ఏదైతే వీఐపీలకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇక వీఐపీలకు సంబంధించి ఆ డ్రైవర్లకు టెస్ట్ నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇక మరికొన్ని రోజుల్లో వీళ్ళకు వీఐపీలకు సంబంధించి కూడా ఆ డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తారు. ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన నైపుణ్యం కావచ్చు, గత ఎన్ని ఏళ్లుగా కూడా ఆ డ్రైవింగ్ కొనసాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే, నూతనంగా వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తున్న కార్లకు వాళ్లకు నైపుణ్యం గల ఉన్నదా లేదా అనే పైన కూడా ప్రత్యేకంగా ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోబోతున్నారు. ప్రధానంగా అందరూ అంటే ఇప్పటికే అన్ని ప్రమాదాలు చూడవచ్చు. అంటే ఇక సినీ రంగంలో కూడా దాదాపు చాలా వరకు కూడా ప్రమాదాలు చోటు చేసుకునేవి, వాళ్ళ కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎందుకంటే ఇక వీఐపీలకు సంబంధించి కూడా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు కావచ్చు, సుదూర ప్రాంతాలకు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. ఇక రాత్రి వేళలో కూడా ప్రత్యేకంగా ప్రయాణాలు కొనసాగిస్తారు. కాబట్టి వాళ్ళ డ్రైవింగ్ సంబంధించిన డ్రైవర్ చేతిలో ప్రాణాలు పెట్టుకొని జరిపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా గత కొన్ని రోజుల్లో కూడా చూస్తున్నాం మనం సంఘటన చోటు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా అలాంటి డ్రైవర్స్ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతున్నారు. వచ్చే మరికొన్ని రోజుల్లో అంటే 1-2-3 రోజుల్లో కూడా దీనిపైన కూడా ఏదైతే ఎప్పుడు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తాం, ఎక్కడెక్కడ నిర్వహిస్తారని పైన కూడా పూర్తిగా ఆ షెడ్యూల్ రాబోతుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు వాళ్ళకు తీసుకుంటున్న హెవీ వెహికల్స్ లైసెన్స్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు ఆ వెహికల్ని నడపగలుగుతారా లేదా, ఇప్పుడు డ్రైవర్కి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న నైపుణ్యం ఏంటి, అలాగే ఎన్ని ఏళ్ల నుంచి కూడా ఆయన ఏదైతే డ్రైవింగ్గా కొనసాగిస్తున్నారో 2 ఏళ్ల నుంచి కూడా లైసెన్స్ కలిగి ఉన్న పైన కూడా పూర్తిగా ఏదైతే దానికి సంబంధించిన డేటా తీసుకొని వాళ్ళకి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ ఆర్టీసీ సంబంధించి కూడా ఇదే లాభాల బాటలో కూడా పయనిస్తుందంట చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఆస్తులను కూడా గుర్తించామని చెప్పారు. ఇక ఆర్టీసీకి సంబంధించి కూడా మరికొంత ఆదాయాన్ని మెరుగుపరిచే విధంగా కూడా చక్కదిద్దుతామని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి అక్కడ ఆ స్థలాల్లో ఎలాంటి ఆదాయం వచ్చే వ్యాపారాలు కావచ్చు, ఎలాంటి అక్కడ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడానిపైన కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఆటోలకు సంబంధించి కూడా, ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చబోతున్నాం. సంవత్సరానికి 12,000 ఆటోలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది.
పూర్తి స్థాయిలో రవాణా శాఖపై పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే కొత్త బస్సులు కావచ్చు, మహిళలకు సంబంధించి మహిళా బస్ ప్రయాణికులకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్లకు ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ఇంకా బస్సుల సంఖ్య పెంచేందుకు కూడా త్వరలో మరికొన్ని బస్సులు తీసుకురాబోతున్నట్టుగా చెప్పారు. గత కొన్ని రోజుల క్రితమే 700 బస్సులను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా వచ్చే రోజులకు సంబంధించి కూడా రైట్ హరీష్, థ్యాంక్ యూ.